ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే రామానుజాయ నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంచచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏ దేవుణ్ణి పూజించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చక్కగా మీరు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు సూర్యభగవాన్ని ఆరాధించాలి. సూర్యభగవాన్ని ఆరాధించినట్లయితే మీకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు చక్కగా మీకు గ్రామంలోని ఆ సూర్య దేవాలయం లేదు కాబట్టి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణని మనం నిరంతరం కూడా స్నానం ఆచరించిన తర్వాత మీరందరూ కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆ యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళి మీరు ఉన్న చోట ఉండి నమస్కారం చేసి ఆ స్వామివారిని మీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని చెప్పేసి భావిస్తూ ప్రార్థించి కాస్త రాగి చెంబుతోటి ఇలాగ నీళ్లు తర్పణ వదలండి. ఆ స్వామివారికి ఆ స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతిరోజు మీకు వీలు కావట్లేదు అనుకుంటే కనీసం మీరు ఆదివారం రోజైనా సరే ఇలాగ ప్రతి ఆదివారం కూడా 21 ఆదివారం చేయండి. ఇలాగా మీకు మీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఇలాగ ఆచరిస్తే పిల్లలైతే విద్యావంతులు అవుతారు, ధారణ శక్తి కలుగుతుంది, చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. అదేవిధంగా ఈ పెద్దవారు అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కూడా ఆ సూర్యనారాయణుని ప్రార్థించినట్లయితే, ఆ సూర్యనారాయణుని నమస్కారం చేసినట్లయితే ఆ సూర్యనారాయణ అనుగ్రహం కలుగుతుంది. చక్కగా మీరు ఈ ఆదివారం రోజునే పాయసం తయారు చేసి సాక్షాత్తు ఆ సూర్యభగవానుని మీరు ఆరాధిస్తున్నట్టుగా మీ యొక్క దేవమందిరం దగ్గరికి ఆ యొక్క పాయసం పట్టుకెళ్ళి సూర్యభగవానికి నివేదన చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు కానీ విష్ణువు కానీ ఎవరికైనా సరే నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ పాయస ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. బయట ఉన్న వారందరికీ ఒక 10-15 మందికి ఈ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఆదివారం కూడా ఈ పాయసాన్ని పంచిపెడుతున్నట్లయితే ఇలాగ మీరు 18 ఆదివారాలు చేసినప్పటికీ మీ అనుకున్న కోరిక నెరవేరటంలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా మీరుగా చేసుకునేటువంటి పని ఇది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నట్లయితే వారు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. అలాగే అనారోగ్యం ఎప్పుడూ కూడా మేము అనారోగ్యంతో ఏదో ఒకటి నీరసం వస్తుందన్న వారు కూడా ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. చక్కగా మీకు ఆ యొక్క సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారైతే ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఆ సూర్యభగవాని అనుగ్రహం తొందరగా కలగాలన్నప్పుడు మీరు ఈ యొక్క పాయసాన్ని ప్రతి ఆదివారం కూడా స్వామివారికి నివేదన చేస్తున్నట్టుగా మీరు భావించి ఆ విష్ణు పటం దగ్గర కానీ అమ్మవారు ఎవరైనా సరే సూర్యభగవాన్ని తలుసుకుని ఆ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ యొక్క పాయస ప్రసాదాన్ని మీరు 10 మందికి పంచిపెట్టండి. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా 18 ఆదివారాలు చేయండి. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. మీకు వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎప్పుడైనా సరే మీరు ఆ సూర్యభగవాని ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులుగా కోరుతున్నాను. ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే మీకున్నటువంటి బాధక సాధకలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరంతా కూడా ఆ యొక్క ఉత్తరాషాఢ జన్మత నక్షత్రాన్ని పుట్టినవారు కానీ నామక ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నవారు కానీ సూర్యభగవాన్ని ఆరాధించి సూర్యభగవాని యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగుతారని భావిస్తూ మీ అందరినీ కూడా ఆ కలియుగ దైవంటి వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.